పౌర్ణమి మంగళవారం లక్ష్మీనరసింహస్వామికి విగ్రహం రాకుండా ఈ ఒంటికన్నా ఆంజనేయ స్వామి ఆపుతారండి. ఇక్కడ నిమ్మకాయలు పెట్టించి పూజ చేపించాను. తర్వాత ఇక్కడ గుళ్ళో దీపం పెట్టేసి 7 అయ్యేటప్పటికల్లా లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో గోష్ఠి స్టార్ట్ అయింది. టైం చూస్తే 7:10 అయింది. కానీ ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేపించి గోత్రనామాలు చెప్పించిన తర్వాత ఇక్కడ దీపం వెలిగించాను. లక్ష్మీనరసింహస్వామి గుడికి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. టయానికి 10 నిమిషాలు లేట్ అయిందని అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో బెల్లన్నం పెడుతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇంకా ధ్వజస్తంభం గేట్లు తీశారని చెప్పి నేను లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర 2 పూలు పెట్టి స్వామివారికి అలా దండం పెట్టుకున్నా. కానీ గోష్ఠి జరిగిద్దండి. స్వామివారికి మంగళహారతి ఇచ్చి అన్ని తీర్థప్రసాదాలు ఇచ్చి పాటలు పాడుతూ చాలా బాగా చేస్తారు. అవన్నీ అలా చూసి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారు అయితే రాజ్యలక్ష్మి అమ్మవారు వైకుంఠం నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారా అన్నట్టుంటుంది. ఈ ఆంటీతోటి కలిసి వెళ్ళాను. ఇంకా లోపలికి స్వామివారి ముందు నిలబడి అమ్మవారి ముందు నిలబడి ఆ పాటలన్నీ